తో హే గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. పొద్దు నుంచి మాత్రం గిరాకీ అయితే ఈరోజు చాలా అంటే చాలా బెటర్ ఉంది. సో నిజం చెప్పాలనుకుంటే పొద్దుగాల మొత్తం ఒక ఇన్సిడెంట్ అయింది కదా మా షాప్ ముంగడ. ఒక అమ్మాయి స్పీడ్ బ్రేకర్ ఉంది మా షాప్ ముంగడ. షాప్ అంటే కొంచెం ముంగడ 50 స్పీడ్లో పోయింది గైస్. జంప్ కొట్టి కింద పడ్డది. ఈ చేయి మొత్తం రాసుకుపోయి అంత చాలా అంటే చాలా బ్లీడింగ్ పోయింది గైస్ అమ్మాయిది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గైస్, అమ్మాయిలకు బండ్లు ఇవ్వద్దు గైస్, ఎందుకంటే వాళ్ళకి డ్రైవింగ్ సరిగా రాదు. ఓపెన్ చెప్పాలంటే ఇది ప్రతి ఒక్క అబ్బాయికి తెలిసిందే. సో కేర్ఫుల్ గైస్, ఎందుకంటే మనం సరిగా పోయినా వాళ్ళు సరిగా రాదు. సో ఇది అమ్మాయిల గురించి తప్పు మాట్లాడుతున్నాను కాదు, వాళ్ళకి రాదు కాబట్టి చెప్తున్నా. ఈ విషయం అందరికీ తెలిసిందే. సో లంచ్ టైం అయితే అవుతుంది. సో మనమైతే ఇంటికి వెళ్దాం. మా మమ్మీ ఏం స్పెషల్ చేసింది. సో హే గైస్, చూడొచ్చు టైం చూస్తాం ఆల్మోస్ట్ 4 అవుతుంది. మా అమ్మ మాత్రం స్పెషల్ వచ్చేసి మన టమాటా కర్రీ చేసింది. సో నాకైతే యాజ్ యూజువల్ మీకైతే తెలిసింది క్యారెట్ అండ్ కీరా. మా మమ్మీ చూడవచ్చు గైస్, ప్లేట్లో తిని మమ్మీ అంటే ఇగో గిన్నెలో తింటుంది. ఏం చెప్పాలి అర్థం కాదు. ఇగో సంక్రాంతికి వేసిన మురుకులా మించి మా ఇంట్లో 2 నెలలు తింటారు. సో నేను చాలా అంటే చాలా తక్కువ. సో మన గుడ్లు కూడా రెడీ ఉన్నాయి, ఇంకా చేయలేరు. ఏం చేస్తారో సస్పెన్స్. మా మనీ ప్లాంట్ అయితే డే బై డే చాలా అంటే చాలా ఇంక్రీజ్ అవుతుంది గైస్. పెద్దగా అవుతుంది. ఇంకా నా బర్త్డే వరకు ఇక పైదాకా అవుతుంది కదా చూసాం మనమైతే. సో పతంగ అయితే గాలి వస్తలేదు, గాలికైనా పోతుంది అనుకుంటే. మా ఇంటి ఈ పతంగ ఉంది, ఇంకా 3 పతంగులు ఉన్నాయి గైస్. 3 రోజుల నుంచి ఇద్దాం అనుకుంటున్నాను, నాకైతే టైం దొరుకుతలేదు. సో మా అమ్మ మాత్రం చూడొచ్చు క్రైమ్ పెట్రోల్కి అయితే మా ఇంట్లో మా డాడీ ఒక్కసారి చూపించిన షో. ఇక మా అమ్మ మాత్రం అట్రాక్ట్ అయిపోయింది ఆ షో. ప్రతిరోజు చూస్తుంది గైస్. ఇగో ప్రతిరోజు తినే టైంలో అదే. మా డాడీ వస్తే మాత్రం దీనికే గైస్, ఎందుకంటే ఇది రియల్ స్టోరీ ఇన్సిడెంట్స్ కొన్ని జరిగినాయి. ఇట్లా ఫిలిం లాగా తీసి చూపిస్తారు గైస్, ఇట్లా అయితే అని. సో బురుకులు అయితే కథం తీసేస్తుంది మా ఇంట్లో మా మమ్మీ. ఇక మనది మాత్రం ఇక ఇదైతే అందరికీ తెలిసిందే గైస్. ఇది ఏం చేయాలో అర్థమవుతలేదు. సో ఇక ఏదో ఒక జుగాడి వేయాలి ఇక దాంతో పనికి వచ్చేటట్లా. ఇక మక్క మాత్రం ఇక నర్సింగ్ చేస్తుంది గైస్. నిన్నైతే బుక్స్ తీసుకొని వచ్చినాయి. ఈ బుక్కులలో ఒక్క బుక్ కూడా ఎలక కొరికింది అనుకో, మక్క ఇక ఏడుస్తూనే ఉంటుంది గైస్. ఇక ఏం చేయను కదా. సో మన పాత టీవీ నడుస్తుంది కానీ మా ఇంట్లో మాత్రం మూలకి పెట్టేసినారు, వాడింది ఎందుకని. సో మనమైతే ఫాస్ట్గా తిందాం గైస్. ఇక మా అమ్మ మాత్రం కూడా చాలా బిజీగా అయితే క్రైమ్ పెట్రోల్ అయితే చూస్తుంది గైస్. సో హే గ్యాస్, టైం వచ్చి ఆల్మోస్ట్ 9:30 కావడానికి అవుతుంది. మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి సో సంక్రాంతి రోజు అయితే మేము చేయలేము, ఎక్కువ అయిపోతుందని. సో మా డాడీ వారం తర్వాత తీసుకొచ్చిండు తలకాయ కర్రీ గైస్. ఇగో తలకాయ కర్రీ, సారీ ఇది మన కాళ్ళ చోరువ చూపిస్తారు 10 పీసెస్. ఎందుకంటే మా ఇంట్లో ఇది ఫేవరెట్ కర్రీ వచ్చేసి మా డాడీకి ఇష్టమైన కర్రీ గైస్. ఇది కాళ్ళ చోరువ చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. సో మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు తింటే చాలా అంటే చాలా మంచిదంట ఇది కాళ్ళ చొరువ. సో యాజ్ యూజువల్ ఇప్పుడే మా ఇంట్లో తిని కంప్లీట్ చేసేసినారు. చూస్తాం మాత్రమే. ఇక లోపలైతే మా మమ్మీ డాడీ ఉన్నారు. ఇక న్యూస్ అయితే మా డాడీకి తినే టైంలో అలవాటు. సో మా మమ్మీ 2 పతంగులు ఇచ్చేసిన పోరానికి. ఇంకొక పతంగు ఉంది. మా ఇంటి పక్కన ఒక బాబు ఉంటాడు, వాడు స్కూల్కి వెళ్ళిండంట. సో వానికి ఇస్తానికి వస్తుంది మా మమ్మీ పతంగు మాత్రం. సో ఇగో తినేసినారు మా తిని. ఇక ప్లేట్లు కూడా ఇక్కడ వేసేసినారు గైస్. సో ఏమైనా తిందామంటే బిస్కెట్లు ఏం లేవు గైస్. ఉట్టి టైంలో మాత్రం మంచిగా ఉంటాయి మా ఇంట్లో బిస్కెట్లు. సో గుడ్లు ఉన్నాయి లేవు. సో గుడ్లు స్టాక్ ఉన్నాయి గైస్. 4-8 గుడ్లు ఉన్నాయి. సో క్యారెట్ కీరా కూడా చూడవచ్చు. నా దగ్గర అయితే మా ఇంట్లో అయితే ఫుల్ అంటే ఫుల్ స్టాక్ ఉంటాయి గైస్. సో ఈ న్యూస్ అయితే డైలీ ఏదో ఒకటి లోడ వాగుతుంటుంది కానీ న్యూస్లు. సో మా అమ్మ చపాతీలు అయితే వేయలేదు. సో వీళ్ళు ఉందో లేదో చూసాం. సగం ముందు ఇది నేను తినే ఉద్దేశమే. మనమైతే ఫాస్ట్గా తినేద్దాం మన ప్లేట్. సో థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీడియో గైస్. గుడ్ నైట్, బాయ్, టేక్ కేర్ అండ్ సీ యూ.